నిన్న కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అట్టుడికిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తాను. అట్టుడికిపోవడం అంటే పెద్దగా అదేమీ లేదు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ఆమెను విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సరే, కొండా సురేఖ చేసినటువంటి విమర్శలు దాని వెనుక ఉన్నటువంటి కథ మొత్తం కూడా నేను చెప్తా, ప్లస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్, కొండా సురేఖ బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తా. సో ఒకసారి దానికి వెళ్ళే ముందు సినిమా ఇండస్ట్రీ ఏంటి, సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, సినిమా ఇండస్ట్రీ వల్ల ఈరోజు సమాజం ఏ విధంగా తప్పుదోవ పడతా ఉంది, ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ట్వీట్లు పెడుతున్నటువంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఈరోజు ట్వీట్లు పెడుతున్నటువంటి వాళ్ళ యొక్క నిజాయితీ ఏంటి, వాళ్ళ సొసైటీకి సొసైటీకి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి లాభం ఏంటి అనేటువంటి విషయాలు కూడా మనం చర్చిస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సరే, కొంతమందికి నా కంటెంట్ నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పురుషాధిక్యత సమాజంలో, పురుషుడు ఏలుతున్నటువంటి ఈ సమాజంలో ఒక స్త్రీని బలిపశువు చేయబోతున్నాయి ఈ యొక్క ఆధిపత్య కులాలు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. గంటాపదంగా చెప్తాను, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు, దానిలో కూడా నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయదలుచుకోలేదు. అసలు కొండా సురేఖ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 1990 దశకంలో ఆనాడు విప్లవ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఆనాడే ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొండా మురళి, పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొండా సురేఖ ఆనాడే వాళ్ళు ప్రేమ వివాహం చేసుకొని ఈ సమాజానికి ఆదర్శంగా నిలిచారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసినటువంటి నేను వాళ్ళని 20-25 సంవత్సరాలుగా వాళ్ళని చూస్తా ఉన్నాను దగ్గరగా, ఎందుకంటే నాది వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రాంతం నాది. సో వాళ్ళు కూడా భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. సో పరకాల కానీ, భూపాలపల్లి కానీ, వరంగల్ ఈస్ట్ కానీ, వరంగల్ వెస్ట్ కానీ, నర్సంపేట కానీ, ఈ 5 నియోజకవర్గాలలో, ఈవెన్ ములుగు కూడా, ఈ 5-6 నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం చాలా బలంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా దాదాపు 13 నియోజకవర్గాల్లో ఏ పేదోడికి కష్టం వచ్చినప్పటికీ కూడా కొండా మా అండ అనేటువంటి నినాదంతో వాళ్ళు, అంటే ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతుందో లేదో తెలియదు, కానీ కొండా మురళి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఇప్పటికి కూడా వరంగల్ జిల్లా ప్రజలకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా అక్కడ ఏ ప్రాంతాల నుంచి, అంటే తమ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సమస్యలు కొంతమేర పరిష్కరించవచ్చు కాక, కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబాద్ నుంచి మొదలుపెట్టుకుంటే భూపాలపల్లి వరకు, వరంగల్ వెస్ట్, జనగాం, ఈ కాన్స్టిట్యూన్సీలలో ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏ పేదోడి కష్టం జరిగినా, అరే కొండా మురళి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటికి వందలాదిగా వేలాదిగా తరలి వస్తారు రోజు. ఎక్కడ కూడా కొండా మురళి తను ఎక్కడ కూడా ఒకరిని హత్య చేసినట్టు కానీ, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టినట్టు కానీ తెలియదు, కానీ ఈ బహుజనులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదుగుతున్నటువంటి క్రమంలో, వీళ్ళు ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళపైన ఒక రౌడీ షీటరు, ఒక మర్డరరు, ఇంకేదో కారణాలతోటి వాళ్ళపైన అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు ఈ ఆధిపత్య కులాలు, ఆధిపత్య వర్గాలు చేస్తూ ఉంటాయి. సో ఒకసారి తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ట్వీట్లు పెడతా ఉన్నారో వీళ్ళందరూ ఒకసారి తెలుసుకోండి, కొండా మురళి చరిత్ర తెలుసుకోండి, లేకపోతే రామ్ గోపాల్ వారిని అడిగితే చెప్తాడు క్లియర్గా. ఎందుకు అంటే కొండా మా అండ అంటూ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి పోయినా కానీ ఆటోలలో ఉంటుంది, పెద్ద పెద్ద బండరాయిల మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొండా మా అండ అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళు ముందుకెళ్తారు. అదేవిధంగా ఇంకొక కామెంట్ కూడా, ఇంకొక నినాదం కూడా ఉంటుంది, అబ్బర పులి కొండా మురళి అంటారు. అబ్బర పులి కొండా మురళి అంటే అదొక నినాదంగా పోతూ ఉంటారు. అంటే ఆయన ఒక పులిలాగా చూస్తారు ఎక్కడ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి బహుజనులంతా కూడా. ఎందుకు చూస్తారు అంటే ఏ కష్టం వచ్చినప్పుడు కూడా, ఏ పేదోడికి ఏ కష్టం వచ్చి తన దగ్గరికి వస్తే అన్నా ఈ సమస్య నాకు ఉంది అని అంటే అప్పటికప్పుడు అధికారులం కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడమో ఏదో ఒకటి చేయడమో చేస్తూ ఉంటాడు కొండా మురళి. దాని ద్వారా వేలాది మంది, లక్షలాది మంది బాగుపడ్డటువంటి, వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. అరే కొండా మురళి ఫోన్ చేసిండు, ఏమవుతుందో మనల్ని ఇబ్బంది, ఎనీథింగ్, కొండా మురళి ఫోన్ చేసిండు మనకి ఇబ్బంది కలుగుతుంది అని జోలికి వెళ్ళొద్దు
అనేటువంటి కోణంలో సామాన్య ప్రజలకు సంబంధించిన లక్షలాది మంది ఈ గత 20 ఏళ్ళలో నేను 20 ఏళ్ళని చూస్తున్నాను. గతంలో నాకు తెలియదు, కానీ 20 ఏళ్ళని నేను చూస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీటీసీగా, ప్రస్తుత మంత్రిగా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు లక్షలాది మంది సామాన్యమైనటువంటి జీవితాల్లో వాళ్ళకు ఒక భరోసా కల్పించినటువంటి కుటుంబం కొండా మురళి కుటుంబం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వాళ్ళ ఆధిపత్యం ఎవరైతే వాళ్ళు ఒక రాజకీయంగా ఎదుగుతున్నట్టు క్రమంలో వాళ్ళపైన అనేకమైనటువంటి విమర్శలు రావడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళను రాజకీయంగా అనకదొక్కడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. టీడీపీ అధికారం ఉన్నప్పుడు కొండా మురళిని చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఈ ఆధిపత్య కులాలు. అలాంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళు అసలు నిజంగా వీళ్ళు నేరస్తులా, రౌడీ షీటర్లా అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని లేదు వీళ్ళంతా ప్రజల మనుషులు, వీళ్ళ ఖచ్చితంగా అండా ఉండాలని చెప్పేసి ఆనాడు రాజశేఖర రెడ్డి వాళ్ళకి అండగా ఉండి రాజకీయ అవకాశాలు కల్పించడు. 1990 దశకంలో ఆనాడే ఈ బహుజనులలో ఒక రకమైనటువంటి భావన క్రియేట్ చేయడం జరిగింది. కులాంతర వివాహాలను తాము ఆదర్శంగా ఉండి మనం ఈ సమాజంలో ఎదగాలి అంటే ఖచ్చితంగా కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పేసి సమాజానికి ఆదర్శంగా నిలిచి రాజకీయాల్లో ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఈరోజు ఒక మంత్రిగా కీలకమైనటువంటి కాంగ్రెస్లో ఆనాడు వైఎస్ రాజశేఖర పీరియడ్లో కీలక మంత్రిగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా కీలక మంత్రిగా ఉన్నారు అంటే దానికి కేవలం వాళ్ళ యొక్క ప్రజాబలం మాత్రమేనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదేదో వాళ్ళకు కాన్సెన్స్లు ఏవైతే వరంగల్ ఈస్ట్కో లేకపోతే వరంగల్ వెస్ట్కో లేకపోతే పరకాలకు సంబంధించి కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్లకు అలాంటి ప్రజా మద్దతు ఉందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ పురుషాధిక్యతమైన సమాజంలో ఈమెను ఎంత నీచంగా చిత్రీకరించారో ఒక్కసారి నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. ఎందుకు అంటే గత వారం క్రితం ఆమె కొండా మురళి ఒక అధికారిక పర్యటనలో భాగంగా ఒక మంత్రిగా ఒక చేనేతలకు సంబంధించిన దుబ్బాక కాన్సెన్స్ అంటేనే అక్కడ చేనేతలు పద్మశాలి కులస్తులు ఎక్కువగా ఉంటారు. సో అక్కడ చేనేతలకు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ కొంత మీటింగ్ పెట్టుకున్నటువంటి క్రమంలో ఆమె అధికారిక పర్యటన భాగంగా అక్కడ వెళ్ళడంతో ఆ అధికారిక పర్యటనలో భాగంగా అక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ఒక పద్మశాలికి సంబంధించినటువంటి ఒక సాంప్రదాయానికి చిరునామాగా ఉన్నటువంటి నూలు పోగును ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి అంటే ఆమె పద్మశాలి కులానికి సంబంధించిన బిడ్డ కాబట్టి ఆమెకు మీ కులంలోనే ఈ యొక్క సమస్యలను ఈ బడుగు బలహీన వర్గాలు ఈ పద్మశాలి కులానికి సంబంధించినటువంటి ఈ చేనేతలు నేతన్నలు అనేక రకాలుగా దుబ్బాకలు ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ఇది ఈ సమస్యలకు సంబంధించినటువంటి అనేకమైన సమస్యలు అని చెప్పేసి ఆమె మెడలో ఒక సాంప్రదాయబద్ధంగా ఒక అన్నా చెల్లెల బంధంతో లేకపోతే ఒక అక్క తమ్ముళ్ళ బంధంతో ఆయన వేయడం జరిగింది. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా నీచంగా చిత్రీకరించింది. అప్పటి నుంచి ఈ రచ్చ మొదలైంది. ఏ యొక్క బీఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు తప్ప ఎవరు కూడా దాని మీద కనీసం స్పందించలేదు. హరీష్ రావు హుందాగా అక్క క్షమించండి, నా వల్ల జరగలేదు కానీ మా క్యాడర్ వల్ల జరిగింది అనే విషయాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పిండు హుందాగా. కానీ నిన్న ఉదయం కేటీఆర్ మీడియా సంబంధించిన చిట్చాట్లో మాట్లాడుతూ మా పైన మా కుటుంబం పైన ఇలాంటి విమర్శలు వస్తే మీరు ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటూ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఆవేదనతోటి మీడియా ముందు కొంత మేర మాట జారింది వాస్తవం. దానికి కూడా ఆమె క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అవే కామెంట్స్ ఈ నిన్న కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న చేయడం జరిగింది. మరి ఎందుకు తీన్మార్ మల్లన్న ఎందుకు టార్గెట్ చేయలేదు? తీన్మార్ మల్లన్న ఈరోజు ఈ సమాజంలో పురుషాధిక సమాజంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు టార్గెట్ చేయలేదు? ఇదే జూనియర్ ఎన్టీఆర్, ఇదే నాని, ఇదే నాగార్జున, ఇదే అమల, ఇదే సమంత, ఇదే అక్కినేని చైతన్య వీళ్ళందరూ ఎందుకు స్పందించలేదు ఆనాడే? కేవలం ఒక స్త్రీ మాట్లాడుతుంది కాబట్టి ఆమెను రాజకీయంగా అనగదొక్కాలన్నటువంటి ఒక కుట్రతో వీళ్ళందరూ ఈ ఆధిపత్య వర్గాలన్నీ కూడా ఈరోజు ఆమెను టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఎవరు వీళ్ళంతా నేను చదివిన పేర్లంతా కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళే. ఇదందరూ కూడా గమనించాలి. ఒక ఆడబిడ్డను కనీసం ఈ సమాజంలో ఒక రకంగా చిత్రీకరిస్తూ ఉంటే నోరు మెదిపినటువంటి ఈ యొక్క సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రకాష్ రాజు ఆయన క్రెడిబిలిటీ ఏంది? ప్రకాష్ రాజుది ఎన్ని పెళ్లి చేసుకున్నాడనే ఏంది? ఆయన క్రెడిబిలిటీ ఏంది?
ఆయన ఒక క్యారెక్టర్లెస్ ఫెలో ప్రకాష్ రాజ్ అంటాడు. వాడు కూడా మాట్లాడబట్టే హిందుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ భారతదేశం అనేది హిందువులకు ఒక కనీసం ఒక భరోసా ఇచ్చేటువంటి ఈ దేశంలో ఈరోజు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, ఆయనకున్నటువంటి క్యారెక్టర్ ఏంటి? ఆయన మాట్లాడతారా? నాగార్జున గురించి మాట్లాడదాం. నాగార్జున వల్ల సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జీవితాలు నాశనం కాలేదు, ఎంతమంది ఇబ్బందులు పడలేదు, ఎన్ని అరాచకాలు చేయలేదు. ఆయన మొత్తం సినిమా కెరీర్ స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాలను ఏ విధంగా మేనేజ్ చేసిందో తెలియదా? కేటీఆర్ ఏ విధంగా మేనేజ్ చేసిందో ఖచ్చితంగా. సరే, ఆమె అన్న మాటలో కొంత డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఆ అర్థం చాలా క్లియర్గా కనబడతా ఉంది. ప్రభుత్వాలను తమ అన్నపూర్ణ స్టూడియో, తన ఇన్కన్వెన్షన్, తను చేయబోయేటువంటి బిజినెస్లలో, లేకపోతే ఇంకేమైనా అరాచకాలలో, అక్రమాలలో, భూ కబ్జాలలో కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మందిని కూడా ఏ విధంగా మేనేజ్ చేసినా మాకు తెలియదా? ఒక స్త్రీని కామ వస్తువుగా చూపిస్తాడు వీళ్ళంతా కూడా. ఒక స్త్రీని ఈరోజు ఎరగా వేస్తారు వీళ్ళంతా. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఇలాగే మాట్లాడతా. బహుజనులకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతా. ఆ స్త్రీలు కూడా చాలా మంది బడుగు బలహీన వర్గం సంబంధించినటువంటి స్త్రీలే ఉంటారు, బలైనటువంటి వాళ్ళు. ఒక స్త్రీని ఎరగా వేసి తను ఏవైతే లబ్ధి పొందాలో ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతూ ఉంటారు ఈ యొక్క వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఎవరైతే నేను చెప్తా ఉన్నానో వాళ్ళంతా కూడా ఆమె భార్య మాట్లాడుతూ ఉంటుంది, ఆమె దయ్యంతో పోలుస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు, ఆమె నాకినేని, నీ భర్త క్యారెక్టర్ ఏంది నీకు తెలియదా? నీ భర్త ఎలా అంటాడు? నువ్వు మాట్లాడుతున్నావా? నిజాలు చెప్తే మాట్లాడుతురా? ఒక కుక్క మీద ఉన్నటువంటి ప్రేమ మనిషి మీద ఉండదు అమలాక్కినేనికి. ఒక కుక్క చనిపోతే భారీ ఎత్తున పోస్టులు పెడతా ఉంటుంది. అదే మనుషులు చనిపోతే కనీసం స్పందించారు వీళ్ళెవరు కూడా. ఈరోజు ఆమె పైన ట్రోలింగ్ జరిగినప్పుడు మీరు ఎక్కడ పడ్డారు మీరంతా? సో ఖచ్చితంగా ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బహుజనుల మీద జరుగుతున్నటువంటి ఆధిపత్య వర్గాలు చేస్తున్నటువంటి కుట్రగా ఖచ్చితంగా కాలోజీ టీవీ అయితే భావిస్తూ ఉంది. అదే కోణంలో మేము మాట్లాడుతాను. ఇంకొక విషయం కూడా చెప్తాను మిత్రులారా. ఇక్కడ చాలా మంది కూడా నాయకులు, రాజకీయ నాయకులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎదుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్గా చిత్రీకరించబడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు కొండా మురళి లాంటి వాళ్ళు కానీ, కొండా మురళి కానీ, సురేఖ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు కావచ్చు. అదేవిధంగా అక్కడ దాస్య వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు కానీ, తలసాని లాంటి వాళ్ళు కానీ, పుట్ట మధు లాంటి వాళ్ళు కానీ, చిన్న శ్రీశైలం యాదవ్, అంబర్పేట శంకర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు, వందలాది పేర్లు అండి. వీళ్ళందరూ ఎవరే అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, అంటే బహుజనులు వీళ్ళంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళు ఎదుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళపైన అనేకమైనటువంటి ఆరోపణలు, అనేకమైనటువంటి రౌడీ షీటర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కేవలం బీసీలే ఈరోజు రౌడీ షీటర్లుగా ఎందుకు చిత్రీకరించబడుతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలన్నీ కూడా చాలా ప్లాన్డ్గా బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఇదంతా కూడా పార్టీలకు అతీతంగా. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళందరూ కూడా సమాజంలో ఒక రకంగా చిత్రీకరించాలనే దాంట్లో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగానే ఈరోజు కొండా సురేఖ పైన జరుగుతున్నటువంటి ఈ వ్యాఖ్యలు. అందుకే ఖచ్చితంగా చాలా మంది ఎవరెవరికో సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం కొండా సురేఖకు మద్దతుగా నిలుస్తూ ఉన్నాను. దయచేసి మీరు కూడా నిలవండి. ఎందుకంటే ఆమె జీవితం మామూలు జీవితం కాదు. ఈరోజు నాగార్జున కానీ, ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాని కానీ, వీళ్ళంతా ఆధిపత్య వర్గాలు. వాళ్ళ కుటుంబాలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు. కానీ కొండా సురేఖ కానీ, కొండా మురళి కానీ ఆధిపత్య వర్గాలు కాదు, వాళ్ళు భూస్వాములు కాదు. కేవలం పేదరికం నుంచి వచ్చి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ప్రజల్లో కష్టాల సుఖాల్లో తాము ఒకరై నిలుస్తున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు రోజు రోజుకి వాళ్ళకి ఇమేజ్ పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్లకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే బేషరతుగా ఖచ్చితంగా ఆమెకు అండగా నిలుస్తా ఉన్నాను. సరే, ఆమె చేసిన దాంట్లో కొంత తప్పు ఉన్నది. సరే, కొన్ని వ్యాఖ్యలు ఉపసంహరించుకునేటువంటి ప్రయత్నం చేసింది. సో ఒకసారి దాన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో కొండా సురేఖ గారు నిన్న ట్వీట్ పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి క్లియర్గా.
సో నా వ్యాఖ్యల వల్ల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే, కానీ మీ సమంత ప్రభు మనోభావాలు దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపనకు గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకున్నాను, అన్నేదా భావించవద్దు అంటూ చాలా సున్నితంగా ఆమె క్షమాపణ చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇక నాగార్జున కానీ, ఇక సమంత నాని కానీ, ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ కానీ, లేకపోతే అమల అక్కినేని కానీ, వీళ్ళందరూ కూడా మీరు ఏమంటారండి? ఇప్పుడు ఆమె చెప్పింది, మీరు ఆమెకు సారీ చెప్తారా? అక్కినేని అమల కొండా సురేఖ దయ్యంతో పోలుస్తూ ఉంది. ఏం రైట్ ఉంది ఆమెకి? ఏం చేసి సమాజానికి? ఈరోజు ప్రజల రక్త మాంసాలతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు దయ్యాలు, వాళ్ళు అసలు దయ్యాలు, వాళ్ళు కొరివి దయ్యాలు, పిశాచాల కంటే అధ్వానంగా దోచుకుంటా ఉంటారు వీళ్ళంతా కూడా ఈ సమాజంలో. ఈరోజు జూనియర్ ఆర్టిస్టులను అందరూ కూడా బలి చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. అసలు విషయాలు చెప్తే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలు చెప్తే ఒక్కొక్కరు హడలిపోతారు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. ఒక స్త్రీని అన్ని రకాలుగా వాడుకుంటారు సినిమా ఇండస్ట్రీలో. కొంతమంది కమిట్మెంట్ లేకుండా ఏ హీరోయిన్ కానీ, ఏ జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఏ సైడ్ ఆర్టిస్ట్ కానీ పనిచేస్తూ ఉన్నారా ఇక్కడ? కొంతమందికి అన్నిదా భావించవద్దు, ఇలా ఇది వాస్తవం. కొంతమంది ఆమె విమర్శలు చేయొచ్చు కూడా, తప్పేం లేదు. నేనేం పెద్దగా దాన్ని ఏదో తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సినిమా ఇండస్ట్రీ గురించి అందరికీ తెలుసు. దానికి కారణం నాగార్జున కాదా? దానికి కారణం నాగార్జున కాదా? అమలాకి నేను ఏం చెప్తావు మీ ఆయనకి? నువ్వు దాని మీద మాత్రం మాట్లాడరు. మీ మీద చిన్న విమర్శ రాగానే ఏదో పెద్ద డైలాగ్ కొడతా ఉన్నారు. ఎక్కడైనా మీకు రైట్ డైలాగ్ కొట్టడానికి సిగ్గుండాలి కొంచెమైనా. మీ ఆయన గురించి తెలుసు, నీకు తెలిసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడతావు. ఎందుకంటే పబ్లిక్లో మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, దానిలో మాట్లాడతావు. బరాబర్ గుర్తుపెట్టుకోండి, కొండా సురేఖ పైన భారీ కుట్ర జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటీఆర్ ఆ యొక్క వ్యాఖ్యల పట్ల చింతించాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తా అంటే తెలంగాణ సమాజం ఊకోదు. గుర్తుపెట్టుకో బిడ్డ, కేటీఆర్ నిన్ను తరుముతుంది, నిన్ను నీ కుటుంబాన్ని అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏనాడు కూడా ఈ తెలంగాణ సమాజం, కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఏనాడు కూడా ఈ తెలంగాణ సమాజం నిన్ను రాజకీయంగా విమర్శించే జాగా. కాకపోతే మీ యొక్క తల్లిని కానీ, నీ భార్యను కానీ, నీ బిడ్డను కానీ, లేకపోతే నీ చెల్లెని కానీ, లేకపోతే ఇంకెవరైనా మీ ఆడవాళ్ళు ఎవరిని కూడా ఈ తెలంగాణ సమాజం ఏనాడు కూడా నెగిటివ్గా చిత్రీకరించదు. కానీ మీరు ఒక పైత్యంతో, ఆధిపత్య ధోరణితోటి కొండా సురేఖని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు పాపం వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళలాగా వ్యవహరిస్తూ ఉంటే దాన్ని ఇంకో రకంగా మీరు చిత్రీకరిస్తూ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడతా ఉంటే ఎవడుకుంటున్నా కంట్రోల్ చేయాల్సింది నువ్వు కదా? ఏనాడన్నా నీ కుటుంబ సభ్యులలో ఎవరినన్నా ఇష్టం వచ్చినట్లా చిత్రీకరించిరా? బుద్ధుండాలి కొంచెమైనా. అంటే నువ్వు ఒక దొర కుటుంబానికి సంబంధించిన కాబట్టి నీకు ఆ ధోరణి ఉంటుంది కాబట్టి, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించావు కాబట్టి, ఈ ఆధిపత్య కులం కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొండా సురేఖని అంటాం, వాళ్ళు పడాలి అని అనుకుంటే మాలాంటి వాళ్ళు అండగా ఉంటాం. బిడ్డ గుర్తుపెట్టుకో కేటీఆర్, ఇంకొకసారి ఈ చిల్లర మల్లర కామెంట్ చేసి మా బహుజన జోలికి వస్తే బట్టలిప్పి కొడతాం. గుర్తుపెట్టుకో, అమరవీరుల స్తూపం ముందు బట్టలిప్పి కొడతాం, బరాబర్ కొడతాం. తమాషాలు చేస్తున్నావురా ఇడియట్ కేటీఆర్? తెలుస్తుంది నీకు. నీ ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కసారి ఆడవాళ్ళ పైన నెగిటివ్గా చిత్రీకరిస్తే అప్పుడు ఆ బాధంగా నీకు అర్థమవుతుంది. కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆవేదన చెందుతారో నీకు అర్థమవుతుంది. ఖండించాల్సింది పోయి, ఆ ట్రోలింగ్ని ఖండించాల్సి పోయి సమర్థిస్తావా? సిగ్గుండా? ఇదే వ్యవహారాలు ఎందుకో తీన్మార్మల్ ఎందుకో చేయలేదు. తీన్మార్మల్ అంటే వచ్చారా నీకేమన్నా? ఇదే కామెంట్స్ తీన్మార్మల్ గతంలో చేయడం జరిగింది. ఎందుకు ఖండించలేదు? ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? అంటే తీన్మార్మల్ అంటే నీకు ఉచ్చా? ఈమె ఒక స్త్రీ కాబట్టి, ఈమె ఏం అనదు కాబట్టి ఇష్టం వచ్చి మాట్లాడతావా? స్త్రీ అంటే నీకు అంత చులకనా? గత 10 సంవత్సరాల్లో ఎన్ కన్వెన్షన్ కూల్స్తా అని చెప్పేసి నువ్వు ఎందుకు కూల్చలేదు? 2014-15 సినిమా ఇండస్ట్రీకి దగ్గర ఎందుకు పనిచేసినావు? ఏ హీరోల ఫామ్ హౌస్లలో నువ్వు ఎన్ని నైట్లు గడిపినావు? ఇవన్నీ లిస్టు బయట పెట్టుకుంటావా? అన్ని బయట పెడితే ముఖం కూడా చెల్లదురా నాయన అనేది. నీ అంత నీచమైన బతుకు ఈ తెలంగాణ సమాజంలో ఇవ్వంది కాదు. సో ఇది విషయం ఏంటంటే మిత్రులారా, నేను ఆవేదనతో మాట్లాడుతా ఉన్నాను. ఎందుకు అంటే
కొండా సురేఖ పైన జరుగుతున్నటువంటి ఈ యొక్క దుర్మార్గం ఏదైతే ఉందో దాన్ని అందరూ తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించాలి. సరే, ఆమె కొంత మేర ఆమె వ్యాఖ్యలు ఉపసంహరించుకుంది. అందులో నేను కూడా ఆమెను తప్పుపడతాను. ఒక మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ బాధ్యతగా మాట్లాడాల్సి ఉండే. కానీ నాకు తెలిసి ఆ కేటీఆర్ దాన్ని సమర్థించడం కదా, హరీష్ రావు ఏమో చాలా హుందాగా తమ క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ ఆమె ఇష్టం వచ్చి రెచ్చుకుంటే వ్యాఖ్యల వల్ల ఆమె ఏదో పాపం మనస్తాపానికి గురై కావచ్చు, లేకపోతే దాన్ని భరించలేక అలా మాట్లాడింది అనేటువంటి విషయం వాస్తవం. సో ఒక మంత్రిగా ఉన్నటువంటి బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా సురేఖ ఖచ్చితంగా ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సి అవసరం ఉండే. కానీ ఆ బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. దయచేసి కొండా సురేఖ గారు కూడా మీరు కూడా మీ యొక్క నోరును కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి కూడా కాళోజీ తరపున మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ తెలంగాణ సమాజం, ఈ తెలంగాణ కల్చర్ కాదు ఇది. ఎందుకంటే ఒకనొక దశలో వేరే ప్రాంతాలలో బయట చెప్పులుంటే తమ మొగుడివే అని అనుకుంటారు. మన తెలంగాణ సమాజంలో అయితే అనుకుంటారు, బయట చెప్పులు వేరే వాళ్ళు ఉంటే అవి మొగుడి అని అనుకుంటారు. కానీ వేరే ప్రాంతాలు అట్లా అనుకోరు. వేరే సంబంధించినటువంటి దాంట్లో అట్లా అనుకోరు. దీనికి చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. సో దయచేసి కొండా సురేఖ గారు కూడా మీ నోరును అదుపులో పెట్టుకోవాలి. అదేవిధంగా ఆమె పైన ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరికి కూడా దయచేసి మీకు రైట్ లేదు. కేటీఆర్కు ముఖ్యంగా వారికి రోజులు దగ్గర పడ్డేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా బేషరతుగా మేము కొండా సురేఖ గారికి అండగానే ఇస్తున్నాం. ఈ పురుషాధిక సమాజంలో బలవుతున్నటువంటి ఒక బహుజన బిడ్డకు బహుజనులందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా ఉన్నారు. ఏం తెలుసు మీకు? ఏం తెలుసు? ఒకసారి తెలుసుకోండి. దాని పూర్వాపరాలు తెలుసుకుంటే మీకు అసలు విషయం పడుతుంది. ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, ఇష్టం వచ్చే పోస్టులు పెడతా ఉంటే సగం ఎదురుగాలంటారు. సో ఇది కొండా సురేఖకు సంబంధించిన అంశం మిత్రులారా.